కాలీఫ్లవరు, గ్రీన్ మటర్, ఆలు, టమాటా కర్రీ, గ్రేవీ కర్రీ చేసేసాను. ఓకేనా, ఇది గ్రేవీ కర్రీ అండ్ చపాతీస్. ఇవి ఇంకా చేయలేదు, చేయాలన్నమాట. ఇదిగోండి పెంకు పెట్టాను, ఇంకా చపాతీ అనేది చేయాలి. ఇక్కడ వచ్చేసరికి కాకరకాయ ఫ్రై మై డియర్ ఫ్రెండ్స్. చూసారా, ఇక్కడ ఎటువంటి జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఏమీ వేయలేదు. ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసేస్తాను అన్నమాట ఈ కాకరకాయని. అప్పుడు క్రంచీగా పంటికి తగులుతూ ఉంటాయి. కానీ ఉప్పు, కారం, పసుపు వేస్తాను. ఈ 3 ఐటమ్స్ వేస్తాను అండ్ మిగతావి అయితే ఏమి వేయను. ఇలా ఆయిల్లో క్రంచీగా ఫ్రై చేస్తాను అన్నమాట. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. ఎలా ఉన్నారు, బాగున్నారా మై డియర్ ఫ్రెండ్స్? ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అయితే చూపిస్తున్నాను అనమాట. 2 డేస్ స్పెషల్ ఏంటంటే కాకరకాయ ఫ్రై అయితే అవుతుంది, ఇంకొక పక్క వచ్చేసరికి గ్రేవీ కర్రీ అయితే చేసేస్తామన్నమాట. సో అదేనండి, కాలీఫ్లవరు, గ్రీన్ మటరు, బంగాళదుంప, టమాటా కర్రీ అనేది చేశాను అనమాట. ఇంకొక పక్క పెద్ద పాప స్కూల్కి వెళ్ళింది కాబట్టి వేగంగా తనకి టిఫిన్ పెట్టాలి కాబట్టి ఇంకా చక్కగా తనకి పులిహోర చేసి పెట్టేశాను అనమాట. సో అలానే ఇంకా మా కోసం రైస్ పెట్టడం ఉంది, అలాగే మా వారి కోసం చపాతీలు చేయడం ఉందన్నమాట. సో మార్నింగ్ ఇన్ని స్పెషల్ అయితే చేయాలి ఇంట్లో. ఈ రోజు ఒక్కరోజే ఇన్ని స్పెషల్ అయితే కాదండి, రోజు ఇలానే ఉంటుంది అనమాట. సో ఏ వెరైటీలు చేస్తాము అనేది అప్పటికప్పుడే ప్రిపరేషన్ అనేది చేస్తానన్నమాట. సో మార్నింగ్ పాప స్కూల్కి 7 లోపల వెళ్ళాలి కాబట్టి తనకి వేరేగా ఉంటుంది టిఫిన్, ఇంకా వీళ్ళ డాడీకి వేరేగా ఉంటుంది టిఫిన్. నైట్ చపాతీస్ ఒక 3 మిగిలిపోయాయి అనమాట. ఆ 3 చపాతీ పైన వేడి చపాతీలు వేస్తే ఆ 3 చపాతీలు కూడా వేడైపోతాయి కదా. సో అందుకోసమే అలానే హాట్ కేసులోనే పెట్టేశాను అనమాట ఆ చపాతీలు. ఇక్కడ ఒక సైడ్ వచ్చేసరికి కాకరకాయ అలాగా ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ కాకరకాయని చిన్న ముక్కలుగా మా వారు కట్ చేసి ఇచ్చారనమాట. వాటిని చక్కగా ఫ్రై చేస్తే ఎండి రెయ్యిల్లాగా ఉన్నాయండి. రియల్ గా చెప్పాలంటే ఏ కర్రీ అయినా టేస్ట్ రావాలంటే కట్ చేసే విధానంలో కూడా ఉంటది అనమాట. సో చక్కగా క్రంచీగా ఫ్రై అవ్వాలంటే ఇలా స్లైస్గా చక్కగా కట్ చేయాలి. సో మా వారైతే నాకు కట్ చేయడం రాదని తనే కట్ చేసి అయితే కాకరకాయని ఇచ్చేసారు. నేను ఇలా అయితే ఫ్రై చేస్తున్నాను. కాకరకాయ ఒక పక్క ఫ్రై అవుతూ ఉండగా ఇంకో పక్క వచ్చేసరికి చపాతీలని చేస్తున్నాను అనమాట. ఈ లంచ్ లోపలికి ప్రిపరేషన్ అండి ఇది మా వారి కోసం అనమాట. పెద్ద పాపకి పులిహోర కట్టేశాను, పెద్ద పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకా మార్నింగ్ టిఫిన్ వచ్చేసరికి మా వారు బయటే తినేస్తారనమాట, ఇడ్లీ తీసుకొని తింటారనమాట క్యాంటీన్లోనేని. సో నేను ఇడ్లీ అండ్ లంచ్ ప్రిపరేషన్ ఇవన్నీ చేసినానంటే కొంచెం టైం అయిపోద్ది. సో మార్నింగ్ 7 తర్వాత అంటే 7 లోపలే మా వారు కూడా వెళ్ళిపోతారు డ్యూటీకి. అందుకోసమే ఇంకా టిఫిన్ సెక్షన్ అనేది పెట్టుకోను అనమాట. ఓన్లీ లంచ్ ప్రిపరేషనే ఉంటుంది అండ్ టిఫిన్ చాలా తక్కువ కాస్ట్కే అక్కడ దొరికిపోద్ది అనమాట. మా వారు ఆఫీస్లో పనిచేసే దగ్గర క్యాంటీన్ ఉంటుంది. సో సగం బిల్ అనేది మనం పే చేయాలి, ఇంకో సగం బిల్ అనేది వాళ్ళు పే చేయాలి. కానీ ఎందుకో ఏమో మరి, సో ఓన్లీ టిఫిన్ మాత్రం అక్కడ తింటారు, లంచ్ ప్రిపరేషన్ మాత్రం ఇంట్లోనే చేయమని చెప్తుంటారు అనమాట. ఏం చేస్తున్నారండి ఏమండో ఎంత కుడి చెయ్యి మడత పడుతున్నారా? అవునా, ఇంతకు ముందలు నేను ఐరన్ చేసేటప్పుడు మడతలు అస్సలు వదిలేవే కావు కదా. ఇప్పుడు నీ అంతటి నువ్వు ఐరన్ చేసుకుంటే మడతలు బాగా వదులుతున్నట్టుగా ఉన్నాయి. ఆల్ ది బెస్ట్ అండి, ఈరోజు ఇలానే చేసుకోండి. పాపం మా వారికి కాసేపు అయితే ఆట పట్టించాను అక్కడ. సో నేను ప్రతిరోజు బట్టలు ఉతికి ఐరన్ చేసి పక్కన పెడితే అప్పుడప్పుడు డైలాగులు కొట్టేవాళ్ళనమాట. సో మడతలు కరెక్ట్గా రాలేదు, ఇక్కడ మైల్ అలానే ఉంది, కరెక్ట్గా ఉతకలేదు అనేసి అయితే అప్పుడప్పుడు జోకులు వేసేవాళ్ళు, సెటర్లు వేసేవాళ్ళు నా పైన. ఇలా కాదు అనేసి ఇంకా నేను లాస్ట్కి బట్టలు ఉతికేసి పక్కన పెట్టేస్తున్నాను. పిల్లలతో అస్సలు నాకు టైం కుదరడం లేదు ఐరన్ చేయడానికి. అలాగే నేను ఐరన్ చేసేటప్పుడు చిన్న పాప అంటే ఐరన్ బాక్స్కే టచ్ చేస్తుంది. సో మళ్ళీ చేతులు అవి కాలుతాయి కదా అనేసి అలానే బట్టలు పక్కకు పడేస్తున్నాను అనమాట మడత పెట్టేసి. పాపం ఏం చేస్తారు మరి, నేను ఐరన్ చేయకపోయినప్పుడు మా వారే చేసుకోవాలి కాబట్టి ఇంకా మా వారే ఐరన్ చేసుకుంటున్నారనమాట. సో అందుకోసమే వెళ్ళి కాసేపు ఆట పట్టించాను. ఇక్కడ వచ్చేసరికి మా వారికి టిఫిన్ అయితే కడుతున్నాను ఫ్రెండ్స్. చాలా మంది అంటారు ఇంట్లో ఏం పని అనేసి అంటారు. కానీ ఇగోండి ఇప్పుడైతే వంట అంతా అయ్యింది, ఇంకా మా కోసము రైస్ పెట్టుకోవాలన్నమాట.
అనమాట. రైస్ పెట్టిన తర్వాత చిన్న పాప లేసిన తర్వాత తనకు స్నానం చేయించి బ్రష్ చేయించి తనకు తినిపించి అండ్ నేను స్నానం చేసి ఇల్లు వాకలు తుడిచి మళ్ళీ మాపు పెట్టి అండ్ నేను మళ్ళీ తినేటప్పటికి అంటే పూజ చేసి నేను తినేటప్పటికి కరెక్ట్గా 11:30, 11, 12 ఇలా అయిపోద్దండి టైమింగ్స్. సో అన్ని పనులు చేసేటప్పటికి ఆ టైమే అయిపోద్ది. ఇల్లు చాలా పెద్దది కాబట్టి ఈ క్లీనింగ్లోనే సరిపోద్ది నాకు సగం టైం. అలాగే బట్టలు కూడా వాషింగ్ మిషన్లోనే ఉతికిస్తున్నాం కాబట్టి ఇంకొంచెం టైం కలిసి వస్తుంది, కానీ లేకపోతే ఇంకా చాలా కష్టము. పిల్లలు ఇంట్లో అసలు తేలదండి పనులు. చాలామంది అంటారు ఇంట్లో కూర్చుంటారు కదా ఏం పని అనేసి అనుకుంటారు, కానీ ఇంట్లో పిల్లలు ఉండే వాళ్ళ ఇంట్లో చేస్తే తెలుస్తుంది అనమాట ఆ మ్యాటరు. వాళ్ళని స్నానాల దగ్గర అలాగే వాళ్ళకి తినిపించే దగ్గర చాలా టైం అయిపోద్ది. అది మాత్రం వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఇవే పనులు ముందు చేసి ఉన్నారు, కానీ వాళ్ళు దాటి వచ్చిన తర్వాత వాళ్ళు చేసే పనులు వాళ్ళు మర్చిపోయి ఎదుటి వాళ్ళని చాలా ఈజీగా అనేస్తారనమాట. ఇక్కడ మా వారు చిన్న పాప కలద్దాలు పెట్టుకొని చాలా అంటే చాలా నవ్విస్తున్నారు నన్ను. చూసారు కదా, చక్కగా టిఫిన్ బాక్స్ కూడా రెడీ చేస్తాను అనమాట. సో టిఫిన్ బాక్స్ రెడీ అయిన తర్వాత మా వారు బైక్ దగ్గరికి వెళ్ళే అంతవరకు నేను చూస్తూ ఉంటాను. మళ్ళీ తన బూట్లు వేసుకొని తను మళ్ళీ బైక్ ఎక్కి మళ్ళీ సగం దూరం వెళ్ళేంత వరకు ఆయనతోనే టైం అనేది స్పెండ్ చేస్తానన్నమాట. ఎందుకంటే రోజంతా ఇంకా ఒక్కదాన్నే ఉండిపోతాను కాబట్టి ఇంకా ఆయన ఉండేటప్పుడే కొంచెం టైమింగ్ అనేది తీసుకుంటాను. ఆయనతో కొంచెం స్పెండింగ్ అనేది ఇలా మూవ్ అవుతూ ఉంటాను అనమాట. ఆయన ఇంట్లో ఉన్నంతసేపు బాగానే నవ్విస్తారు, బాగానే జోకులు వేస్తూ ఉంటారనమాట. నాకు అసలు టైమే సరిపోదు, టైమే దొరకదు అన్నట్టుగా ఉంటుంది. సో ఆయన ఒక్కసారి డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా సైలెంట్గా అయిపోద్ది అనమాట. అండ్ చిన్న పాప నేను మాత్రమే ఆ పెద్ద ఇంట్లో ఉండాలి. ఇక్కడ మా వారైతే ఆఫీస్కి బయలుదేరిపోతూ ఉన్నారు. మా వారు హైట్కి నా హైట్కి కొంచెం కూడా మ్యాచింగ్ అవ్వలేదు కదా. సో అంతే అండి, అరేంజ్ మ్యారేజ్ కాబట్టి ఇలానే ఉంటుంది అనమాట. అండ్ 1 ఎకరా అయితే పోయింది అనేసి నవ్విస్తున్నాను. మీరైతే లైక్ చేయండి. బాయ్ బాయ్.